Hi, hello, namaste. I'm Pratibha. You're watching Pratibha's Dishes and Vlogs. ప్రజెంట్ ఇక్కడ మేము పులివెందుల నుంచి గండి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇది పులివెందుల నుంచి 35 కిలోమీటర్స్ ఉంటుంది. మేము పులివెందుల్లో అంకాళమ్మ వారి దర్శనం చేసుకొని గండికి స్టార్ట్ అయ్యామండి. పులివెందుల్లో అంకాళమ్మ వారి గుడి అలాగే పులివెందుల ఊరంతా నేను వ్లాగ్ చేశాను. ఆ వ్లాగ్ని ఎవరైనా మిస్ అయి ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. పులివెందుల నుంచి గండికి వెళ్ళే దారిలో వేముల అని ఒక ఊరు వస్తుందండి. ఈ ఊళ్ళో మనం ఎటు చూసినా అరటి తోటలే కనిపిస్తాయి. రోడ్డుకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్స్ మనకు ఎన్నో ఎకరాల అరటి తోట కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్కి అరటి ఎక్స్పోర్ట్ అవుతుంటుందంట అండి. మన ఇండియాలో ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అలానే అదర్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ అవుతుందంట. కువైట్, సౌదీ, దుబాయ్ ఇలాంటి ప్లేసెస్ కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుందంట. మేము రోడ్లో వెళ్తున్నంతసేపు మాకు దారి పొడవునా అరటి తోటలు కనిపిస్తూనే ఉన్నాయండి. చూడ్డానికి అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం వేంపల్లిలోకి ఎంటర్ అయిపోయామండి. వేంపల్లిలోనే గండి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు బ్రిడ్జ్ మీద ఉన్నాం కదండి. కింద పాపాగ్ని నది ఉండేది. ప్రజెంట్ అయితే ఇప్పుడు నీళ్లు లేవండి ఇక్కడ. గండి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్కి రీచ్ అయిపోయామండి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది. చుట్టూ కొండలు, చిన్న ఏరు పారుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి, చాలా మహిమ గల ఆంజనేయ స్వామి. ఇదే అండి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం గండిలో. మనకు కెమెరా లోపల అలో లేదు కనుక నేను బయట నుంచే మీకు ఆలయం మొత్తం చూపిస్తున్నాను. అండ్ అలాగే ఆలయం విశిష్టతను కూడా నేను మీకు చెప్తాను. పురాణాల ప్రకారం ఈ ఆలయ విశిష్టతను ఇలా చెప్పారండి. లంకలో యుద్ధం తర్వాత అయోధ్యకు వెళుతుండగా సీతమ్మ వారి కోరిక మేరకు శ్రీరాముల వారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అమృత గడియల్లోపు పూర్తి చేయాల్సి ఉంది. కానీ చిటికెన్ వేలు చెక్కుతుండగా అమృత గడియలు ముగిసిపోవడంతో ఈ విగ్రహాన్ని అసంపూర్ణంగా వదిలేయడం జరిగింది. కలియుగంలో అసంపూర్ణంగా ఉన్న ఈ విగ్రహాన్ని పూర్తి చేయించడానికి శిల్పిని నియమించడం జరిగింది. పనిని మొదలు పెట్టగానే చిటికెన వేలు నుండి రక్తం రావడం చూసి మళ్ళీ ఆ పనిని ఆపేయడం జరిగింది. అప్పటి నుండి సజీవంగా ఉన్న ఆంజనేయ విగ్రహంగా కొలవడం జరుగుతోంది. అందుకే అండి ఈ ఆంజనేయ స్వామిని ఎంతో మహిమగల ఆంజనేయ స్వామిగా అందరూ కొలవడం జరుగుతోంది.
ఈ టెంపుల్ చుట్టూ కొండలు ఉంటాయండి, చాలా అందంగా ఉంటుంది ఈ ప్లేస్. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న ఏరు వెళ్తోందండి, ఇది కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్కి చాలామంది వెహికల్స్కి పూజ చేయించుకోవడానికి, అలాగే కొద్దిగా మెంటల్గా డిస్టర్బ్డ్గా ఉన్న వాళ్ళకు కూడా మంచి జరగాలని పూజ చేయించుకోవడానికి, చిన్నపిల్లలకి తాయెత్తు కట్టడానికి, ఇలాంటి వాటికి అంతా కూడా ఇది చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్. ఇప్పుడు మేము గండి నుంచి మదనపల్లికి స్టార్ట్ అయిపోయామండి. దారిలో కొన్ని లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. మేము వచ్చే రూట్లో అన్నీ చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయండి. ఈ విలేజెస్ అన్నీ చాలా ముచ్చటగా ఉన్నాయి. ఈ విలేజెస్లో హార్డ్లీ ఒక 30-40 హౌసెస్ కూడా ఉండవండి, కానీ ఊళ్ళు మాత్రం చాలా బాగున్నాయండి, చిన్న చిన్న పల్లెటూళ్ళు. ఈ విలేజెస్ ఎన్విరాన్మెంట్ ఎంతో ప్యూర్గా అనిపిస్తుంది కదండి. ఇలాంటి ప్యూర్ ఎన్విరాన్మెంట్ మనకు సిటీస్లో ఎక్కడ కనిపించదు. పులివెందుల్లో అంకాళమ్మ వారి దర్శనం, అలాగే గండిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం రెండూ కంప్లీట్ చేసుకొని మేము మదనపల్లికి రీచ్ అయిపోయామండి. ఇంతటితో నా జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ కమెంట్స్ని కూడా నాకు షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.